హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు ఒక మంచి కర్రీ చూపించబోతున్నాను. అదేంటి మంచి కర్రీ ఏంటా అనుకుంటున్నారా? ఇప్పుడు మనం గుమ్మడికాయ, బూడిద గుమ్మడికాయతో కూడా నేను మజ్జిగ పులుసు చేసి చూపించాను. అలాగే కూర కూడా చేసి చూపించాను. సాంబార్లో కూడా వేసి చూపించాను. అలాగే స్వీట్ గుమ్మడికాయ ఉంటుంది కదా మనకి, ఎల్లో కలర్ది, అది కూడా కూర చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా చేసుకోవచ్చు అనేది. దాంతో నేను హల్వా కూడా చేసి చూపించాను కదా. అలాగే దాంతో పులుసు చేసి చూపించాను. పులుసు కూడా చాలా బాగుంటుంది అది. ఇప్పుడు ఫ్రై చేసి చూపిస్తున్నాను గుమ్మడికాయలతోటి. గుమ్మడికాయ ముక్కలు చూడండి. ఇది కొంచెం తోలు మాత్రం కొంచెం కట్ చేసుకోవడం హార్డ్గా ఉంటుంది కదా, కొంచెం కష్టం. నిదానంగా కట్ చేసుకోవాలి, లేకపోతే జాగ్రత్త చేతులు కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ కూర ఎలా చేసుకుందాం అనేది ఇప్పుడు చూపిస్తాను. గుమ్మడికాయ ముక్కలు చూసారా, ముక్కలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మామూలు తాలింపు గింజలు వేసుకోవాలి. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, అలాగే ఎండుమిరపకాయ ఒకటో రెండో ఎండుమిరపకాయలు తుంచేసుకోవాలి. ఇవి కొంచెం వేయించుకుంటూ, అలాగే కొంచెం కరివేపాకు కూడా, కరివేపాకు వేస్తేనే కదా కూరలో ఫ్లేవర్ చాలా బాగుంటుంది. వేసుకొని వీటన్నిటిని కూడా కొంచెం వేయించుకోవాలి. తాలింపు గింజలు కొద్దిగా వేగాలన్నమాట. వేగిన తర్వాత దీనిలోకి ఇప్పుడు కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. ఆ పచ్చిమిరపకాయలు చూసారా రెడ్గా ఉన్నాయి ఏంటి అనుకుంటున్నారా? పండిని ఇవ్వండి, పచ్చిమిరపకాయలు పండిని. అవి కూడా బాగుంటాయి టేస్ట్గా. నేను పచ్చళ్ళలో ఎక్కువ వాడతాను. ఇంకా ఎక్కువ ఉన్నాయి అనుకోండి, కూరల్లో కూడా బాగుంటాయి టేస్ట్ పచ్చిమిరపకాయలే. కానీ కొంచెం మనం ఈ మధ్య తొందరగా పండిపోతున్నాయి ఎందుకనో మరి. అందుకని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాను. వేసుకొని కొంచెం ఉల్లిపాయ మెత్తగా ఉడికేదబ్బా, బ్రౌన్ కలర్ ఏమి రానక్కర్లేదు, మామూలుగా మెత్తగా ఉడికేలాగా ఉడికించుకోవాలి. అది కొంచెం ట్రాన్స్పరెంట్ అయిపోతుంది, సరిపోతుంది అనమాట. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదా, గుమ్మడికాయ ముక్కలు చూడండి, ముక్కలు వేసేస్తున్నాను. ఈ గుమ్మడికాయ కూడా అసలు కొందరికి అలవాటు ఉండదు, కానీ తింటుంటే హెల్త్కి కూడా చాలా మంచిది. దీంతో పులుసు చేసుకోవచ్చు, ఇలా ఫ్రై చేసుకోవచ్చు, సాంబార్లో వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఎన్ని రకాలైన వేసుకోవచ్చు. ఈ గుమ్మడికైనా బూడిద గుమ్మడికైనా కూడా ఆరోగ్యానికి చాలా మంచి. అన్ని రకాల కూరగాయలు మనం తినాలండి. ఒకటి తిని నేను ఆ కూరగాయ తిన్ను, ఇది తిన్ను అని అంటారు. అలా కాకుండా అన్నీ తింటేనే మన ఆరోగ్యం బాగుంటుంది. ప్రతి ఒక్కదానిలో ఏదో ఒక స్పెషల్ ఉంటుంది. అందుకని అవన్నీ మనకు ఆ విటమిన్స్, ప్రతి ఒక్కో దానిలో ఒక్కో విటమిన్ స్పెషల్గా ఉంటుంది. అవన్నీ మనకి అందాలి అంటే అన్ని రకాల కూరగాయలు తినాలి. ఒకటి వదిలేసి ఒకటి తిని అలా కాదు. ఇప్పుడు చూడండి, దీనిలో మనకి టేస్ట్ సరిపడా ఉప్పు వేసుకున్నాను, అలాగే పసుపు వేసుకున్నాను. వేసుకొని మొత్తం ముక్కలని కలుపుకుంటున్నాను. కూరగాయలు మేమైతే మాత్రం అన్నీ తింటామండి. మరి అది తినం ఇది తినం అని చెప్పి చాలామంది చాలా రిస్ట్రిక్షన్స్. అన్నీ తిన్నప్పుడే మన బాడీకి అన్ని పోషకాలు అందుతాయి, అన్ని విటమిన్స్, అన్ని మినరల్స్ అన్నీ అందుతాయి. ఇది కొంచెం గట్టిగా ఉంది కాబట్టి ఒక చుక్క నీళ్ళు వేసుకొని, కొద్దిగా చిన్న గ్లాసు టీ గ్లాసు అంత నీళ్ళు వేసుకొని కొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకోవాలన్నమాట. అది ముక్క మెత్తగా మగ్గిపోయిన తర్వాత ఇంకా ఈజీగా అయిపోతుంది. చూసారా, ఏం లేదు, ఎక్కువసేపు కూడా ఉడకక్కర్లేదు. అది పైన తోలు మాత్రం హార్డ్గా ఉంటుంది, కానీ లోపల ముక్క తొందరగానే ఉడుకుతుంది. అందుకే కొంచెం ముందుగానే కొద్దిగా నీళ్ళు వేసుకున్నామంటే ఇంకా తొందరగా ఉడికిపోద్ది. చూడండి, ఒక పక్క అది ఉడుకుతూ ఉంది, నేను కాఫీ కలుపుకొని తాగుతూ ఉన్నాను. టైం ఎక్కువ అయిపోయింది, అందుకని సరే. చూడండి, ఇప్పుడు నీళ్ళన్నీ ఎగిరిపోయినాయి. అసలు ముక్క కూడా బాగా చక్కగా ఉడికిపోయింది. నీళ్ళు ఎగిరిపోయినాయి, ముక్క బాగా ఉడికిపోయింది. ఇప్పుడు కారం వేస్తున్నాను. కారం వేసేసుకొని బాగా కలుపుకోవాలి. కారం కూడా మన టేస్ట్కి తగ్గట్లే. నేను సాంబార్ కారం వేస్తున్నాను. ఎక్కువ కూరల్లో సాంబార్ కారం ఎక్కువ వాడుతూ ఉంటాను. పచ్చికారం వాడేది చాలా తక్కువ, ఎక్కువగా సాంబార్ కారమే వాడుతూ ఉంటాను. అందులో చిన్నులపాయలు, జీలకర్ర అన్నీ ఉంటాయి కదా, మంచి ఫ్లేవర్తో బాగుంటుంది. దీనిలో కొంచెం నేను అవిసె గింజల పొడి, నువ్వుల పొడి కూడా వేసుకుంటున్నాను. బాగుంటుంది టేస్ట్. నువ్వుల పొడి కూడా వేస్తున్నాను. ప్రతి కూరలో కూడా అదొక స్పూన్ ఇదొక స్పూన్ వేసుకోండి. హెల్త్ చాలా, అందులో కాల్షియము, ఐరన్ అన్నీ ఎక్కువ ఉంటాయి. చాలా ప్రోటీన్ కూడా ఉంటుంది, చాలా మంచిది. నేను రెండిట్లో కొట్టి పెట్టేసుకున్నాను.
అందుకని అన్నీ ఇలా ఇగురు కూరలు అన్నింటిలో కూడా ఇలా వేసుకుంటూ ఉంటాను. దీంతోపాటు కొంచెం కొబ్బరి పొడి కూడా వేసుకుంటాను. చూడండి, నా దగ్గర ఎండు కొబ్బరి పొడి ఉంది, అదే చల్లుకుంటున్నాను. లేదంటే మామూలు పచ్చి కొబ్బరి ఉంటే దాన్ని మిక్సీలో వేసుకొని వేసుకోవచ్చు, దాన్ని తురుమైనా వేసుకోవచ్చు. ఈ కొబ్బరి కూడా వేసుకుంటే ఆ కూర ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది చపాతీల్లోకైనా తినొచ్చు, అన్నంలోకైనా తినొచ్చు. చివరిగా కొంచెం కొత్తిమీర చల్లుకుంటే ఇంకంతే, కూర రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇంతకుముందు నేను పులుసు కూడా చూపించాను, పులుసు కూడా చాలా బాగుంటుంది. మా ఇంట్లో అందరికీ నచ్చింది, చాలా చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఒక కాయ తెచ్చుకున్నారంటే సగం పులుసు పెట్టుకోవచ్చు, సగం ఇలా ఫ్రై చేసుకోవచ్చు. 2 రకాలు చేసుకోవచ్చు కదా. ఇది మాకైతే రెగ్యులర్గా ఉంటానే ఉంటుంది, ఎందుకంటే మా బుజ్జిగాడికి కూడా ఇది కొంచెం బాయిల్ చేసి ఇస్తూ ఉంటాం, పెడుతుంటాం మంచిదని చెప్పి. చూడండి, కూర రెడీ అయిపోయింది. చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందని నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.